ఏమైందన్నయ్య? నీ ఇంట్లో ఉంటున్న మనిషి ఏం చేస్తున్నాడో నీకు తెలీదా? ఏం జరిగిందన్నయ్య? నీ ఇంటి మనిషి నా చెల్లెలు ఒంటరిగా ఉన్నప్పుడు నా ఇంటికొచ్చాడు. ఇంట్లో ఎవరూ లేకుండా పరాయి కుర్రాడు ఇంటికొచ్చాడంటే ఎలా వస్తాడ్రా? ఇంట్లో ఎవరూ లేరన్న విషయం ఆ అబ్బాయికి ఎలా తెలిసింది? పూజారంటే నాకిష్టం. నువ్వు పూజారిని కొట్టొచ్చు, నన్ను కొట్టొచ్చు. లేదంటే నువ్వు మా అన్నయ్యవి కాదని ఉన్న వాళ్లలో ఎవరికో ఒకరికి అనుమానం వస్తుంది కాబట్టి అది ఓకే. కానీ ఇక్కడ నీకు చెప్పాల్సిందేంటంటే నేను పూజారిని ప్రేమిస్తున్నాను. కానీ అతను నన్ను ప్రేమిస్తే మా అన్నయ్య ఒప్పుకోడు. ఈ కుటుంబాలు విడిపోవాల్సి వస్తుందని తన ప్రేమని చెప్పడం లేదు. కానీ ఇక్కడున్నది మా అన్నయ్య కాదు, మురుగనని అతనికి తెలియదు కదా. అందుకే నువ్వు కొడుతుంటే నీతో నేను ప్రేమిస్తున్నానని చెప్పలేకపోయాడు. సరే, నేను చెప్తున్నాను కదన్నయ్య, నిజంగా మా అన్నయ్య ఉంటే నేనింత ధైర్యంగా చెప్పలేను. మా అన్నయ్య ఒప్పుకోడు కూడా. కానీ ఎలాగోలాగా ఒప్పిద్దామని పూజారిని గాఢంగా ప్రేమిస్తూ వచ్చాను. ఇప్పుడు మా అన్నయ్య లేడు. మా అన్నయ్య స్థానంలో నువ్వున్నావు కాబట్టి మా ఇద్దరి ప్రేమను ఒప్పుకొని మా పెళ్లి చేసేసావనుకో, నీ పేరు చెప్పుకొని జీవితాంతం హాయిగా కలిసి ఉంటావు. ఇద్దరు ప్రేమికులను కలిపిన పుణ్యం నీకొస్తుంది. ఇదే మాట మీ అన్నయ్యతో చెప్తే ఏమంటాడు? మా అన్నయ్యతోనా? మా అన్నయ్యతో చెప్తే ఇంకేమైనా ఉందా? ఇక్కడే పాతేస్తాడు నన్ను. అంటే నువ్వంటే బాగా ప్రేమన్నావు కదా, అయినా ఒప్పుకోడా? నేనంటే ఎంత ప్రేముందో మా సుభద్ర కంటే అంతకంటే రెట్టింపు ద్వేషం ఉంది. ఆ ఇంట్లో మనిషిని ప్రేమిస్తున్నానంటే మా అన్నయ్య ప్రాణం పోయినా సరే మా ప్రేమను ఒప్పుకోడు. అప్పుడు హరిలాగా వచ్చిన నేనెలా ఒప్పుకుంటాననుకున్నావు? ఏయ్, నువ్వు మా అన్నయ్యలా వచ్చావంతే, మా అన్నయ్యవి కాదు. నీ అన్నయ్యలా వచ్చిన ప్రస్తుతం నీ అన్నయ్యనే. ఎలా అవుతావు? ఏదో అవసరానికి అమ్మ కోసం యాక్టింగ్ చేయమంటే ఏదో మా సొంత అన్నయ్యలా ఫీల్ అయిపోతే ఎలా? మా అమ్మ కోసమే నువ్వు మా అన్నయ్యలా నటించాలి, అంతేకాని మిగిలిన విషయాల్లో కూడా నువ్వు నీ సొంత పెత్తనం చెలాయిస్తే కుదరదు. మా ఇష్టాలు మాకుంటాయి. మా సొంత అన్నయ్య అంటే కాదంటాడు, నీకేం హక్కుందని కాదంటావు? హరిలా వచ్చాను కాబట్టి హరి ఏం చేస్తాడో ఎలా ఉంటాడో అలాగే ఉంటాను, అదే చేస్తాను. ఏంటి, నిన్ను తీసుకొచ్చిందే నేను, ఆ విషయం మర్చిపోతున్నావా? నేను ప్రేమిస్తున్నాను, మర్యాదగా పెళ్లి చేయమంటే మా అన్నయ్యలాగే చేస్తానంట. నేనుగా ఇష్టపడి వచ్చాను గాని నువ్వు పిలిచావని రాలేదు. ఎలా వచ్చినా వచ్చింది నా కోసం కాబట్టి నా మాటే నువ్వు వినాలి. కుదరదు. నేను మీ అన్నయ్యలాగే ఉంటాను. ఆ అమ్మకు కొడుగ్గా, ఈ ఊరికి పెద్దగా, నీకు అన్నగా హరి ఎలా ఉంటాడో అలాగే ఉంటాను. చూడు, అతనంటే నాకు ప్రాణం. అతను లేకుండా నేను బ్రతకలేను. నువ్వు ఎలాగో మా అన్నలా కొట్టావు, తిట్టావు కదా, నా బాధ చూడలేక ఒప్పుకున్నట్టు నటించు, అందర్నీ ఒప్పించు.
మా ఇద్దరి పెళ్లి చేస్తే మేమిద్దరం హాయిగా ఉంటాం. మీరు హాయిగా ఉంటారు, నేను హాయిగా ఉండను కదా. అదే మీ అన్నయ్య ఆత్మ హాయిగా ఉండదు కదా. ఈ లోకంలో లేని మా అన్నయ్య గురించి నేను ఆలోచించాలి గాని నువ్వు ఆలోచిస్తావేంటి? నేను మీ అన్నయ్య గురించి ఆలోచించాను కాబట్టే, అమ్మ గురించి ఆలోచించాను కాబట్టే ఇక్కడికొచ్చాను. నేను వాళ్ళ గురించి ఆలోచిస్తాను, వాళ్ళ తర్వాతే నీ గురించి. ఇలా అయితే నువ్వు ఎవరు ఏంటి అనేది మా అమ్మతో చెప్పాల్సి వస్తుంది. అవునా? చెప్తావా? నన్ను తీసుకొచ్చిందే మీ అమ్మగారి ఆరోగ్యం బాగుపడాలని. ఇప్పుడు నేను హరిని కాదు మురుగన్నని తెలిస్తే మీ అమ్మగారి పరిస్థితి ఏంటి? ముందు హాస్పిటల్లో ఏ పరిస్థితిలో ఉన్నారో అదే స్థితికి వస్తారు. చెప్పు, నీ ప్రేమ కోసం నిజం చెప్పి మీ అమ్మను మళ్ళీ చావు బ్రతుకుల మధ్యకు పంపిస్తావా? ఒకటి గుర్తుపెట్టుకో, ముందు అమ్మ ప్రేమ తర్వాతే ఎవ్వరి ప్రేమైనా. కాదు వాణ్ణే చేసుకుంటాను, వాడితోనే కలిసుంటాను అంటే మీ అన్నయ్య కోసం, ఈ ఇంటి పరువు కోసం వాణ్ణి చంపేస్తా. వాడితో పెళ్లి మాత్రం జరగనివ్వను. అమ్మ ఏమైపోయినా పర్వాలేదు, నువ్వనుకున్నదే జరగాలి అనుకుంటే చెల్లెలివని కూడా చూడను. గుర్తుంచుకో. అన్నా అన్నా వద్దన్నా, తొందరపడద్దన్నా, నా మాట వినన్నా. అడ్డదారులకు అలవాటు పడ్డాక ఎవ్వరూ ఆపలేరు. నీ మాట కోసం వాడి ప్రాణాలు తీయాలి అంటే ఉంచుకో. పూజారి, తలుపుతి పూజారి. ప్లీజ్ పూజారి, జరిగిన దానికి నీకు క్షమాపణ చెప్దామని వచ్చాను. ఇందులో నీ తప్పేమీ లేకపోయినా అనవసరంగా మా అన్నయ్య నీ మీద చేయి చేసుకున్నాడు. ఆయన తరపున నేను క్షమాపణలు చెప్తున్నాను. పూజారి, దయచేసి తలుపుతి ప్లీజ్. నేను నీతో మాట్లాడాలి, నిన్ను చూడాలి. అర్చన, వెళ్ళిపో. మనిద్దరి ప్రేమ వల్ల ఈ ఇళ్ల మధ్య గొడవలు తప్ప ఇంకేమీ రావు. ఇంత చెప్పినా నువ్వు వినకపోతే మూర్ఖత్వమే అవుతుంది. దయచేసి వెళ్ళిపో. నాది కాదు మూర్ఖత్వం, మన ప్రేమను అర్థం చేసుకుని వాళ్ళది మూర్ఖత్వం. మనిద్దరిని ఎవ్వరూ విడదీయలేరు పూజారి. నాకు నువ్వు కావాలి. అందుకు మా అన్నయ్య కాదు, ఎవ్వరు అడ్డొచ్చినా లెక్క చేయను. మనిద్దరం కేవలం మాట్లాడుకోవడం చూస్తేనే మీ అన్నయ్య అంతలా రియాక్ట్ అయ్యాడు.
ప్రేమించుకుంటున్నావు, పెళ్లి చేసుకుంటావంటే ప్రాణాలతో బతకనిస్తాడు అనుకుంటున్నావా? మన వల్ల సుభద్రవదన మాటలు పడ్డారు చూడు. మళ్ళీ ఆవిడ మీ అన్నయ్య ముందు తలదించుకోవడం నాకిష్టం లేదు. ఆవిడ నాకు చేసిన సహాయానికి తన పట్ల కృతజ్ఞత తీర్చుకోవాల్సింది ఇలా కాదు. ప్లీజ్ అర్చన, జరిగిందేదో జరిగిపోయింది. మన మధ్య ప్రేమ పెళ్లి జరగదు. అలాంటి ఆలోచన నాకు లేదు. నన్ను వదిలేయ్, వెళ్ళిపో. ప్లీజ్ పూజారి, తలుపుతే, నా మాట విను. పూజారి తలుపుతే, నీకు అర్థమయ్యేలా నేను చెప్తాను. ప్లీజ్. ఏంటి నువ్వు మాట్లాడేది? పూజారిని ప్రశాంతంగా బ్రతకనివ్వవా? అన్నయ్య చేతిలో పూజారి చచ్చేంత వరకు వదిలిపెట్టవా? రావే, రా. అక్క, రా. అక్క, నిజంగా పూజారంటే నాకు చాలా ఇష్టం అక్క. నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఆ విషయం ఎవరికీ అర్థం కావడం లేదు. పిచ్చోడు పూజారికి చెప్తున్నా తనకి అర్థం కావడం లేదు. నేను పూజారితో మాట్లాడాలక్క. నాకు పూజారి కావాలి. పూజారి లేకుండా నేను బ్రతకలేను. పూజారి లేకుండా నువ్వు బతకలేవా? ఆ మాట వింటే అన్నయ్య చేతిలో పూజారి బతకడే. తల్లికి దూరమై ఇంత దూరం వచ్చి తన బతికేదో తను బతుకుతున్నాడు. తననలా బతకనివ్వు. నేను తనని బాగా చూసుకుంటాను, తనకేమీ కానివ్వను అని అత్తయ్యకి మాటిచ్చి తీసుకొచ్చాను. నన్ను ఆ మాట నిలబెట్టుకోనివ్వు. ఏమక్క, మీరు మీ గురించి ఆలోచించుకుంటారా? నా గురించి ఆలోచించరా? నా ప్రేమ గురించి ఆలోచించరా? ఏంటి ప్రేమ ప్రేమ అని నీ ప్రేమ కోసం ప్రాణాలు తీస్తావా? చూసావా, కేవలం నీతో మాట్లాడినందుకు పూజారిని ఎలా కొట్టాడో, ఇంటికొచ్చి ఎన్ని మాటలన్నాడో ఇంకా నీకు అర్థం కాలేదా? నీ ప్రేమని అన్నయ్య అంగీకరించడం అంటే అది జరగదే. అతని బతకనివ్వు. జరుగుతుందక్క, జరగాలి. ఎవరు అడ్డం వచ్చినా సరే, చివరికి అది అన్నయ్య అయినా సరే ఎదురించి నేను పెళ్లి చేసుకుంటాను. అంతేగాని పూజారిని మాత్రం వదులుకోను. పూజారి నా ప్రాణం. కలిసి బతికితే అతనితోనే బతుకుతాను. లేకపోతే అతనితోనే చేస్తాను. అంతేగాని ఎవరి కోసం అతన్ని వదులుకోను. పూజారి, అర్చన వెళ్ళిపోయింది. తలుపు తీ. అది తప్పు చేస్తుంటే నువ్వెందుకు పూజారి బాధపడుతున్నావు? తప్పు చేసింది తను కాదు, ఆ తప్పు చేసింది మొదట నేనే. ఒకప్పుడు అర్చన నన్ను చూస్తే చాలు, మాట్లాడితే చాలని తన చుట్టూ, తన హాస్టల్ చుట్టూ తిరిగేవాణ్ణి. అలాంటిది ఈరోజు నాకు నువ్వంటే ప్రాణం, నువ్వు లేకుంటే బతకలేను అంటుంటే తన ప్రేమని అంగీకరించలేక నా మనసులో తన మీద ఇష్టాన్ని చంపుకుంటూ బతకాల్సి రావడం చాలా నరకంగా ఉందోదినా. నీ బాధ నాకు అర్థమవుతోంది, కానీ ఏం చేస్తాం? అన్నయ్య ఈ పెళ్లి కొప్పుకోడు. మీ ఇద్దరి మధ్య ఏమీ లేదని నువ్వన్నట్టే ఆ మాట మీద నువ్వుంటే మీరు సంతోషంగా ఉంటారు, మేము సంతోషంగా ఉంటాం. లేదంటే అన్నయ్య చేతిలో అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకుంటావు. నా మాట విను. అదేదో పిచ్చిది.
వాస్తవానికి దూరంగా బతుకుతోంది. అన్నయ్యని ఎదిరించి కూడా పెళ్లి చేసుకుంటాను అంటోంది. అన్నయ్యని ఎదిరించటం అంటే అంత సులువు కాదు. ఆయన వద్దు అనుకున్న తర్వాత ఎవరిని దగ్గరికి తీసుకోడు. అందుకు ఉదాహరణే నేను. ఒకప్పుడు ఎంతో ప్రేమగా చూసుకున్న నన్నే ఈరోజు ఒక శత్రువులా చూస్తున్నాడు. మీ ప్రేమని అర్థం చేసుకొని మీకు పెళ్లి చేయడం అనేది జరిగే పని కాదు. తను చెప్పిన మాటలు విని నువ్వు నీ మనసుని మార్చుకొని అర్చనని ప్రేమించాలి, పెళ్లి చేసుకోవాలి అని రాంగ్ రూట్లోకి వెళ్ళావంటే ఖచ్చితంగా ఇద్దరు దెబ్బతింటారు. అన్నయ్య కోపానికి నేనెక్కడ బలవుతానో అని నాకు భయం లేదు, కానీ మీరెక్కడ బలవుతారోనని నా భయం. వద్దు పూజారి, నీ మనసు పొరల్లో ఎక్కడైనా అర్చన కావాలి అని చిన్న ఆశుంటే దాన్ని చంపు. అది బ్రతుకుంటే మిమ్మల్ని చంపేస్తుంది. గుర్తుంచుకో. మీరింత ప్రేమగా ఆయన కోసం ఇన్ని చేశారు, వడ్డిస్తున్నారు. కానీ వచ్చింది ఆయనే అని నమ్మకమేముంది? ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. వచ్చింది నా బిడ్డ కాదో నాకు తెలీదా? అతను హరి కాదు అంటే ఇంట్లో ఎవరూ నమ్మడం లేదు. పోనీ ఆ సౌభాగ్య దీపం ద్వారా అతను కాదు అని నిరూపిద్దామంటే ఎలా తెలుసుకున్నాడో ఏమో, దాని గురించి చెప్పేశాడు. ఆ దీపం ఈ ఇంటి ఆచారం. ఈ ఇంటి కోడలుగా వచ్చిన ఏ ఆడపిల్లైనా ఇంట్లో అడుగు పెట్టగానే ముందు దాన్ని వెలిగిస్తుంది. ఇంకేం చెయ్యాలి? వచ్చింది ఆయన కాదు అని ఎలా నిరూపించాలి? ఏదో ఒకటి చేసి అతన్ని ఇంట్లో నుంచి బయటకు పంపించాలి. ఇప్పుడెలా? ఎలా? ఎస్, ఆ చీర ఇచ్చిన విషయం నాకు ఆయనకి తప్ప ఇంట్లో వాళ్ళకెవ్వరికీ తెలియదు. ఇప్పుడెలా తప్పించుకుంటాడో చూస్తాను. హలో శ్రీమతి గారు, ఏంటి దేని గురించో చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నట్టున్నారు? కూల్, ఆలోచించి నీ బుర్రను బాధ పెట్టుకోకు. పద, సరదాగా అలా బయటికెళ్ళొద్దాం. బయటికా? బయటికెక్కడికి? ఎక్కడికి అంటే భార్యతో సరదాగా గడపగలిగే ఎక్కడో చోటికి. అది సినిమా కావచ్చు, పార్క్ కావచ్చు, రెస్టారెంటు కావచ్చు. నీతో వస్తారని ఎలా అనుకున్నా? నాతో రాక ఇంకెవరితో వెళ్తావు? భార్యని బయటికి తీసుకెళ్లే హక్కు భర్తకే ఉంటుంది. నేను నీ భర్తనేగా. నువ్వు నా భర్త ఏంటి? ఆయన దేవుడు. నాకేం కోరలు కొమ్ములు ఏమీ లేవు రాక్షసుడు అనుకోడానికి. నేనే నీ భర్తని బంగారం, నేనే నీ దేవుణ్ణి. నువ్వు నా భర్త కాదు. భగవాన్, నా భార్యకి మంచి బుద్ధిని ప్రసాదించు. కట్టుకున్న భర్తని భర్త కాదు అంటున్న ఈ అమాయకత్వాన్ని క్షమించు. నీ నాటకాలు నా దగ్గర కాదు. నువ్వు నా భర్తవి కాదు 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 కాదు. భర్తని భర్త కాదు అంటే ఏ భర్త అయినా ఎలా ప్రూవ్ చేసుకోవాలి చెప్పు? అప్పటికీ నీ టెస్టులు నువ్వు పెట్టావుగా. రామరామా, ఇంకా నమ్మకపోతే ఎలా? నిజంగా నువ్వు నా భర్తవేనా? పదే పదే అదే ప్రశ్న అడక్కు. కడుపులో దేవినట్లుంటుంది. నిజంగా నువ్వే నా భర్తవైతే
ఆయన ఎవరికీ తెలియకుండా నా కోసం ప్రేమగా ఒకటిచ్చారు. అదేంటో చెప్పు. మళ్ళీ టెస్టా? ఇది మా ఇద్దరికి మాత్రమే తెలిసిన విషయం. నువ్వే నా భర్తవైతే ఆ గిఫ్ట్ ఏంటో చెప్పు. ఏమిచ్చానబ్బా? లోయలో పడేసరికి మెమరీ కాస్త తగ్గిందిలే. ప్రేమగా ఏదో ఇచ్చుంటాను. ఏదో కాదు, ఏమిచ్చారో చెప్పు. మరీ ఇలాంటి టెస్టులు ఆలోచించుకునే అవకాశం లేకుండా పెడితే ఎలా? ఎంతో ప్రేమగా ఇచ్చిన వస్తువేంటో కూడా గుర్తులేదు. నువ్వు నా భర్తవా?